ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనిని సమర్థవంతంగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో స్మార్ట్ ఏఐ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కృత్రిమ మేధ ఆధారిత సిస్టమ్ ద్వారా దోమల కదలికలను గుర్తించి వాటి పెరుగుదలను ముందే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఈ ప్రాజెక్టును విజయవంతం చేస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్న దృష్ట్యా ఈసారి ముందే కర్ణాటకలోని కొన్ని కంపెనీల సహకారంతో స్మార్ట్ పద్ధతుల్లో దోమల కవాతులను గుర్తించి వాటి మీద సమగ్ర వ్యూహం అమలు చేయనున్నారు. ప్రతి వార్డు స్థాయిలో సిబ్బందిని స్మార్ట్ డివైస్లతో లింక్ చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా దోమల గూళ్లను గుర్తించి వాటిని తక్షణమే నిర్మూలించేలా పథకం రూపొందించారు. దీంతో స్థానిక ప్రజలకు జ్వరాలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. గుడివాడ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఇది రాష్ట్రానికి ఒక మోడల్ గా నిలుస్తుందని, ప్రతి ఇంటికి సరైన సమాచారం చేరే విధంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ స్మార్ట్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి వ్యయభారం కూడా తగ్గే అవకాశం ఉందని, ముందస్తు హెచ్చరికల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఆధునిక టెక్నాలజీ అడుగు దోమల మీద విజ్ఞానాత్మకంగా పోరాటానికి దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.